ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు 2 భార్యలు. వాళ్లలో మొదటి భార్య చాలా చెడ్డది, రెండవ భార్య చాలా మంచిది. ఒకరోజు చిన్న ఆయమ్మ పెద్ద ఆయమ్మను దూరంగా ఉన్న బావి నుండి నీళ్లు తెమ్మని పంపించింది. చిన్న ఆయమ్మ సరే అని వెండి బిందె పట్టుకుని బావి దగ్గరకు వెళ్ళింది. అయితే ఆమె చేతిలోంచి బిందె జారి నూతిలో పడిపోయింది. బిందె పోగొట్టుకున్నందుకు ఆమె చాలా బాధపడింది. లోతుగా ఉన్న బావిలోకి దిగలేక ఏడిచింది. అప్పుడు ఆ బావిలోంచి గంగా దేవత ప్రత్యక్షమైంది. ఆమె తన చేతిలో ఒక బంగారు బిందెను పట్టుకుని ఉన్నది. ఇదేనా నీ బిందె? బంగారు బిందె అని అడిగింది. కాదు అన్నది చిన్న ఆయమ్మ. గంగా దేవి వెళ్లి ఈసారి ఇత్తడి బిందెతో తిరిగి వచ్చింది. ఇదేనా నీ బిందె? ఇత్తడి బిందె అని అడిగింది. కాదు అన్నది చిన్న ఆయమ్మ. మళ్లీ గంగాదేవి వెళ్లి ఈసారి ఆయమ్మ బిందెతోనే తిరిగి రాగానే చిన్న ఆయమ్మ అదే అదే నా బిందె అన్నది. ఆ దేవత ఆయమ్మ మనస్సును తెలుసుకుని చాలా సంతోషపడింది. ఈ 3 బిందెలు నువ్వే తీసుకో, చాలా మంచిదానివి అన్నది. అని ఆయమ్మకు 3 బిందెలు ఇచ్చేసింది. చిన్నాయమ్మ 3 బిందెలు పట్టుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇది చూసిన పెద్దాయమ్మ ఊరుకోలేదు. ఇన్ని బిందెలు ఎక్కడివి అని అడిగింది. నాకు బావిలో దేవత ఇచ్చింది అని చిన్నాయమ్మ చెబితే పెద్ద ఆయమ్మ కూడా పోయిందక్కడికి బిందెల కోసం. ఊరికే యాక్షన్ చేసుకుంటూ పోయి కావాలని తన ఇత్తడి బిందెను బావిలోకి జారవిడిచింది. గంగాదేవి ఆమె బిందెనే తీసుకుని ప్రత్యక్షమైంది. ఈ బిందె నీదేనా అని అడిగింది. ఉహు కాదు అన్నది పెద్ద ఆయమ్మ. అయితే ఇది నీదేనా అన్నది గంగాదేవి వెండి బిందెను తెచ్చి. కాదు అన్నది పెద్దాయమ్మ బంగారు బిందెపైన ఆశతో. మళ్లీ గంగాదేవి బంగారు బిందెను తేగానే అదే అదే నా బిందె సంతోషంతో అరిచింది పెద్దాయమ్మ. దాంతో గంగాదేవికి చాలా కోపం వచ్చింది. నువ్వు చాలా చెడ్డదానివి, నీకు ఏ బిందె ఇవ్వను పో అని ఆమె మాయమైపోయింది. దాంతో పెద్దాయమ్మకు బుద్ధి వచ్చి మంచిదైపోయింది. ఆనాటి నుండి ఆశపోతుగా ఉండకుండా మంచిగా ఉండింది.